ఈ వార్తల్ని సమర్పిస్తున్న వారు ది చెన్నై షాపింగ్ మాల్, లార్జ్ సెంటర్, అరండల్పేట్, గుంటూరు. చెన్నై షాపింగ్ మాల్. నమస్కారం, నా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏప్రిల్ 8న జరుగుతున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు కౌంటింగ్ కు పగడ్బందీ ఏర్పాట్లు. ఎన్నికల అధికారులతో సమావేశమైన జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్. రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాలలో ముమ్మరంగా కొనసాగుతున్న కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం. 3 వారాల్లో 1 కోటి మందికి వ్యాక్సినేషన్ లక్ష్యంగా పెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం. స్థానిక ఎన్నికలను ప్రతిపక్ష నాయకుడి హోదాలో బహిష్కరించడం దివాలా కోరుతనం. ఎద్దేవా చేసిన ఎంపీ మోపిదేవి వెంకటరమణ. మచిలీపట్నంలో 10 ఏళ్ల బాలిక కిడ్నాప్ విఫలయత్నం. బాలిక కేకలు వేయటంతో వదిలి వెళ్లిన అగంతకుడు. రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాలలో ముమ్మరంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతూ ఉంది. ఈ నెల 2 వరకు రాష్ట్రంలో 24.34 లక్షల మందికి తొలి డోసు వ్యాక్సిన్ ఇచ్చారు. అలాగే 3.84 లక్షల మంది రెండో డోసు వ్యాక్సిన్ తీసుకున్నారు. ఓవైపు హెల్త్ కేర్, ఫ్రంట్ లైన్ వర్కర్లకు, మరోవైపు 60 ఏళ్లు దాటిన వారికి, 45 నుంచి 59 ఏళ్లలోపు వారికి సమాంతరంగా వ్యాక్సిన్ వేస్తూ ఉన్నారు. వార్డు సచివాలయాలు కేంద్రంగా ఈ కార్యక్రమం నిరాటంకంగా సాగింది. గ్రామీణ ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్టుగా ప్రతి మండలంలో వారంలో 4 రోజులు రోజుకు 2 గ్రామాల చొప్పున వ్యాక్సినేషన్ ఇస్తున్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నితో పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది శనివారం భేటీ అయ్యారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు జిల్లాల్లో పక్కా ఏర్పాట్లు చేసినట్లు ఆమెకు వివరించారు. ఎన్నికల ఏర్పాట్లపై చర్చించేందుకు ఈ శాఖ కమిషనర్ గిరిశంకర్ కూడా ఎస్ఈసీతో వేరుగా భేటీ అయ్యారు. ఆ తర్వాత ద్వివేది, గిరిజాశంకర్ తాడేపల్లిలోని కమిషనర్ కార్యాలయంలో 13 జిల్లాల ఎన్నికల సూపర్వైజరీ అధికారులతో సమావేశమయ్యారు. గ్రామాల అభివృద్ధికి ఎంతో కీలకమైన స్థానిక ఎన్నికలను ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఉండి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించిన చంద్రబాబు నాయుడు దివాలా కోరు రాజకీయాలకు బ్రాండ్ అంబాసిడర్ గా నిలిచారని రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ అన్నారు. గుంటూరు జిల్లా రేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎన్నికల సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు తీరు ఆడలేక మద్దెల ఓడు అన్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. టీడీపీ ఏజెంట్గా వ్యవహరించిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను అడ్డుపెట్టుకుని కరోనా విపత్తును బూచిగా చూపించి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరగకుండా అడ్డుకుంటున్న ఘనుడు చంద్రబాబు నాయుడని విమర్శించారు. కృష్ణా జిల్లా పెదపారుపూడి మండల వైఎస్ఆర్సీపీ జెడ్పీటీసీ అభ్యర్థిగా మండల దేవీప్య, ఎంపీటీసీ అభ్యర్థిగా గోగం సురేష్ ఎన్నికల ప్రచారంలో దూసుకుని పోతున్నారు. మండలంలోని అప్పికట్ల గ్రామంలో అభ్యర్థులు ఎండలను కూడా లెక్క చేయకుండా ఉధృతంగా ప్రచారం చేస్తూ ఉన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పాలన పథకాలు పార్టీలకు అతీతంగా అర్హత ఉన్నవారికి అందుతున్నాయని అన్నారు. సీఎం గారి మీద అభిమానంతో మంచి స్పందన వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు మండవ మున్నా, సర్పంచ్ వెల్లంకి సరళాదేవి తదితరులు పాల్గొన్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ప్రచారానికి అప్పికట్ల గ్రామంలో తిరగటం జరుగుతూ ఉంది. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు చాలా ఆత్మీయంగా మమ్మల్ని దగ్గరకు తీసుకుని చేస్తూ ఉన్నారు. దీని అంతటికీ కారణం మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలే. అలాగే ఈ ఎంపీటీసీగా సురేష్ గారు, జెడ్పీటీసీగా నేను ఇక్కడ పోటీ చేయడం జరుగుతూ ఉంది. ప్రజలు మమ్మల్ని కూడా ఆశీర్వదించి మాకు అత్యధిక ఓట్ల మెజార్టీతో మమ్మల్ని గెలిపించాల్సిందిగా ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం. గుంటూరు జిల్లాలో కరోనా మహమ్మారి ఉధృతంగా ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని వైఎస్ఆర్సీపీ 32వ డివిజన్ కార్పొరేటర్ ఈచంపాటి వెంకటకృష్ణ ఆచార్య సూచించారు. బ్రాడీపేటలో వాహనదారులకు, ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రచారం నిర్వహించారు. పలువురికి స్వయంగా ఆయన మాస్క్ పెట్టారు. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బొడ్డుపల్లి శ్రీనివాస్, దాసరి రమేష్, కాసిం తదితరులు పాల్గొన్నారు. పొన్నూరు పట్టణంలో ప్రధాన రహదారి ఎస్పీపీ రోడ్డులో వెళ్లాలంటే వాహనదారులతో పాటు పాదచారులకు ప్రాణ సంకటంగా మారింది.
ఈ రహదారి ప్రధాన వ్యాపార కూడలి కావటంతో నిత్యం రద్దీగా ఉంటుంది. ఈ రహదారిలో భారీ వాహనాలు, లారీలు రావటం వలన గంటల తరబడి ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడుతుంది. ఈ సమస్య దశాబ్దాలుగా కొనసాగుతోంది. మున్సిపల్ అధికారులతో పాటు పోలీసు అధికారులు కూడా ఈ సమస్యను పరిష్కరించకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ రహదారిలో భారీ వాహనాలకు సమయపాలన పాటించేలా పోలీస్ శాఖ చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి కాజా టోల్గేట్ వద్ద కర్ణాటకకు చెందిన వ్యక్తి బస్సులో తుని నుంచి తిరుపతికి 6 కిలోల గంజాయిని తరలిస్తూ ఉండగా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేశారు. తెల్లవారుజామున అడిషనల్ ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు రూట్ వాచ్ చేయడం జరిగింది. ఒక ఆర్టీసీ డిపో మేము తనిఖీ చేయగా నవీన్ గోపాల్ అనే ఒక వ్యక్తి, కర్ణాటక చెందిన వ్యక్తి, 6 కేజీల గంజాయితోటి పట్టుబట్టడం జరిగింది. ఇతనికి సోర్స్ ఆఫ్ సప్లై ఎంక్వైరీలో మాకు తునిలో ఇతను కథనం ప్రకారం భాస్కర్ అని చెప్తున్నాడు. మేము ఫోన్పే వాటి ద్వారా ఎంక్వైరీ చేసుకోగా అతని పేరు భార్గవ్ కుమార్ కోనాగా నిర్ధారించుకోవడం అయింది. తదుపరి అతన్ని కూడా మేము రిమాండ్లోకి తీసుకోవడం జరుగుతుంది. తాడేపల్లి కృష్ణానది ఒడ్డున ఈతను నేర్పించే ఆక్వా డెవిల్స్ వద్ద ఈతకు దిగిన ఇంజనీరింగ్ విద్యార్థి మృత్యువాత పడ్డాడు. కృష్ణానదిలో లోతులోకి వెళ్లటంతో కనీసం రక్షించే వాళ్లు లేక మృత్యువాత పడ్డాడు. స్థానికంగా ఉన్న మత్స్యకారులు ప్రమాదం జరిగిందని తెలుసుకుని అక్కడకు వెళ్లి మృతదేహాన్ని బయటకు తీశారు. ఈత నేర్పేందుకు డబ్బులు తీసుకున్న ఆక్వా డెవిల్స్ కనీసం పట్టించుకోలేదని విమర్శలు వినవస్తున్నాయి. ఈ ఆక్వా డెవిల్స్ ఈత నేర్పేందుకు పెద్దవారికి 25,000, చిన్నపిల్లలకు 10,000 వసూలు చేస్తున్నారు. స్విమ్మర్లకు ఎటువంటి రక్షణ చర్యలు తీసుకోకపోవటం వల్లనే ఈ ప్రమాదం జరిగింది. దుగ్గిరాల మండలంలో దుగ్గిరాలలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ప్రచారంలో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. వైసీపీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. గుంటూరు జిల్లా ఎడ్లపాడు మండలం 16వ నెంబర్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం సంభవించింది. సుమారు 35 మందితో వెళ్తున్న ఆర్టీసీ బస్సు వంకాయలపాడు పరిధిలో టిప్పర్ లారీని వేగంగా వచ్చి ఢీకొట్టింది. ముందు వెళ్తున్న టిప్పర్ ఒక్కసారిగా స్లో కావడంతో వేగ నియంత్రణ కాక టిప్పర్ను వెనక నుంచి బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆర్టీసీ బస్సులో డ్రైవర్ మృతి చెందాడు. సుమారు 8 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. మాదక ద్రవ్యాల వాడకం వలన కలిగే నష్టాలపై నూచివీడు పట్టణంలోని ధర్మ అప్పారావు కళాశాలలో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీఎస్పీ బి శ్రీనివాసులు, సిఐ వెంకట నారాయణలు హాజరయ్యారు. విద్యార్థులు పెద్దలతో ఎలా మెలగాలి, గౌరవించాలి, మాదక ద్రవ్యాలు వినియోగించడం వలన కలిగే నష్టాలను వివరించారు. సో ఇమ్మీడియట్గా హనుమాన్ జంక్షన్లో ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది మీరు ఆ యొక్క మెసేజ్ ఇచ్చినప్పుడు కానీ లేకపోతే ఆ బటన్ నొక్కినప్పుడు కానీ దగ్గరలో ఏ పోలీసు ఉంటే ఆ పోలీసు మీ రక్షణకు వస్తారు. సో ఇమ్మీడియట్గా అది సెంట్రల్ కంట్రోల్ రూమ్కి వెళ్తుంది. అక్కడ నుంచి ఆ దగ్గరలో ఎవరున్నారో మాకంతా జీపీఎస్లో ఉంటాయి కదా, దగ్గరలో ఎవరుంటే వాళ్ళకి చేస్తుంది. ఇమ్మీడియట్గా వచ్చి మిమ్మల్ని ఆదుకోవడం జరుగుతుంది. సో ఈ యొక్క యాప్ను మన చెల్లెమ్మల కోసం, మన అక్కల కోసం డెవలప్ చేసినటువంటి
పోలీసు శాఖకు మీరు రుణపడి ఉన్నారా లేదా చెప్పండి. మచిలీపట్నం సుకర్లాబాద్లో 10 ఏళ్ల బాలికను కిడ్నాప్కు ప్రయత్నించారు. ఇంటి ముందు ఆడుకుంటూ ఉన్న 10 ఏళ్ల బాలికను మీ ఇంటి వద్ద ఇల్లు ఏమైనా అద్దెకు ఉన్నాయంటూ మాటల్లో పెట్టి స్ప్రే కొట్టారు. అనంతరం బండిపై ఎక్కించుకొని తీసుకువెళ్తూ ఉండగా బాలికకు స్పృహ వచ్చి పెద్దగా కేకలు వేసింది. కిలోమీటర్ వరకు తీసుకువెళ్లిన అగంతకుడు బాలిక కేకలకు భయపడి వదిలివేశాడు. బాలిక అక్కడి నుంచి క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చింది. అయితే కిడ్నాప్ చేసింది ఎవరు అనే విషయంపై అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ని పరిశీలిస్తున్నారు. తీసుకెళ్ళి సందులోకి తిప్పేస్తున్నాడు. ఇంకా నన్ను మా ఇంటికాడ దించేయండి ఆగమ్మ నాకు దిక్కులు చూపి అంటున్నాడు. ఆ దిక్కులు చూపి అన్నాడు. రాత్రి చిలకలపూడిలోని సుకర్లాబాద్ ప్రాంతంలో ఒక బాలికని ఒక గుర్తిన వ్యక్తి తీసుకుని వేరే ప్రదేశం అంటే ఈడేపల్లి పరిసర ప్రాంతాల్లో వదిలినట్టుగా కొన్ని వదంతులు వచ్చినాయి. పాపనైతే ఇక్కడ నుంచి తీసుకెళ్ళి అక్కడ వదలడం అనేది వాస్తవము. తెలిసిన వారా లేదా ఎవరైనా అపరిచిత వ్యక్తి అనేది పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తాం. ఇప్పటివరకు సీసీ ఫుటేజ్ అనేది పరిచయం జరిగింది. అదేవిధంగా అతను తీసుకెళ్లిన వెహికల్ ఏదైతే ఉందో దాని గురించి ఆ మనిషి గురించి కూడా పూర్తి దర్యాప్తు చేస్తాం. పాప తిరిగి వచ్చింది కాబట్టి ఆ విషయం ఆందోళన చెందాల్సిన లేదు. అయితే అపరిచిత వ్యక్తుల పట్ల, గుర్తు తెలియని వ్యక్తుల పట్ల అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. అదేవిధంగా చిన్నపిల్లల్ని బయటికి పంపించేటప్పుడు లేదా వాళ్ళు ఆడుకుంటున్నప్పుడు కూడా వాళ్ళ పట్ల ఒక కన్నేసి ఉంచి జాగ్రత్త వహించాల్సిందిగా తెలియపరచడం. ఆ పాప ఏదో స్ప్రే కొట్టారంటున్నారు కానీ అది వాస్తవం కాదేమో అనిపిస్తుంది, కావాలని వెళ్ళినట్టుగా ఉంది. అయితే తెలిసిన వారా వేరే వ్యక్తి అనేది సీసీ ఫుటేజ్ ద్వారా పరిశీలిస్తాం. నెంబరు మనం ఇప్పటి వరకు చూసినటువంటి సీసీ ఫుటేజ్ నెంబర్ అయితే ట్రేస్ కాలేదు. ఆమె చెప్పిన ఆధారంటే నేను ఆడుకుండగా ఎవరిదైనా ఇల్లు తెలుసా అని చెప్పేసి అద్దె ఇల్లు ఉన్నాయని చెప్పేసి ఆ పాపను అడిగినట్టుగా ఆ పాప దాని మీద వేరే ఆ దగ్గరలో ఉన్న ఒక వ్యక్తి పేరు చెప్పి ఇల్లు తెలుసా అంటే అక్కడికి రమ్మని చెప్పి ఈ పిల్లల్ని ఎక్కించుకున్నట్టు, ఇక ఎక్కించుకున్న తర్వాత బండి ఆపకుండా ముందుకు తీసుకెళ్తున్నట్టు చెప్తాం. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో భారత ఎన్నికల కమిషనర్ నవతరం పార్టీకి గాజు గ్లాసు గుర్తును కేటాయించిందని నవతరం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం తెలిపారు. తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో నవతరం పార్టీ అభ్యర్థిగా డాక్టర్ గోదా రమేష్ కుమార్ గాజు గ్లాసు గుర్తుపై పోటీ చేస్తూ ఉన్నారు. జనసేన పార్టీ బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకుని తిరుపతిలో పోటీ చేయనందున ఎన్నికల కమిషన్ జనసేన పార్టీ గుర్తును నవతరం పార్టీ అభ్యర్థికి కేటాయించారని తెలిపారు. నా పేరు రావు సుబ్రహ్మణ్యం, నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడిని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి జరగబోయేటువంటి ఈ ఉప ఎన్నికకి నవతరం పార్టీ అభ్యర్థికి మరి గ్లాస్ గుర్తుని ఎన్నికల కమిషన్ కేటాయించింది. జనసేన పార్టీ మరి వాళ్ళ గుర్తుగా ఉన్నటువంటి గ్లాస్ సింబల్ని జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేసినటువంటి నేపథ్యంలో మరి గ్లాస్ సింబల్ని నవతరం పార్టీకి భారత ఎన్నికల సంఘం కేటాయించినటువంటి గుర్తు తిరుపతి పార్లమెంటు ఎన్నికల్లో గ్లాస్ గుర్తు మీద నవతరం పార్టీ అభ్యర్థి గోదా రమేష్ కుమార్ గారు పోటీ చేస్తూ ఉన్నారు. మరి మీరందరూ కూడా మరి గ్లాస్ గుర్తుకు ఓటేసి మరి నవతరం పార్టీ అభ్యర్థి గోదా రమేష్ కుమార్ని గెలిపించమని చెప్పి మీ అందరినీ కూడా పేరు పేరున నవతరం పార్టీ నుంచి శిరస్సు వంచి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు ఏప్రిల్ 8వ తేదీన ఎన్నికలు జరుగుతున్నాయని, ఓటింగ్, కౌంటింగ్ కు ఏర్పాట్లు పగడ్బందీగా చేస్తున్నట్లు కలెక్టర్ వివేక్ యాదవ్ తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కలెక్టర్, ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ మాట్లాడారు. ఎన్నికల నిర్వహణపై ఎంపీడీఓ, తహసీల్దార్లు, పోలీసులు, మైక్రో అబ్జర్వర్లు, రిటర్నింగ్ అధికారులు, ఏఆర్ఓలకు శిక్షణ తరగతులు ఇచ్చామని తెలిపారు. ఈ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్ పోయిన సంవత్సరము స్టార్ట్ అయి ఒక స్టేజ్కి ఆగిపోయింది. ఆ స్టేజ్ నుంచి మళ్ళీ మొదలవుతుంది. దానికి నోటిఫికేషన్ అనేది 1 ఏప్రిల్ స్టేట్ ఎలక్షన్ కమిషనరు నోటిఫికేషన్ ఇచ్చారు. సో నోటిఫికేషన్ ఇవ్వగానే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది ఫోర్స్లో వచ్చేసింది. మన దగ్గర ఎంపీటీసీ చూస్తే 862 ఎంపీటీసీస్ ఉన్నాయి. దాంట్లో అన్కంటెస్టెడ్ 226 ఉన్నాయి.
సో అది పోగా 579 స్థానాల్లో పోటీ అనేది జరుగుతుంది. అలాగే జెడ్పీటీసీకి వస్తే 57 స్థానాల్లో 8 స్థానాలు యునానిమస్ అయితే 46 స్థానాలకి పోటీ అనేది జరుగుతుంది. పోలింగ్ 8 ఏప్రిల్, ఏమైనా రీపోల్ జరగాలని ఉంటే అది 9 నాటికి, కౌంటింగ్ ఆఫ్ ఓట్స్ 10 ఏప్రిల్కి జరుగుతుంది. అండ్ కౌంటింగ్ అయిపోయిన వెంటనే రిజల్ట్ అనేది డిక్లేర్ అవుతుంది. పొన్నూరు పరిసర ప్రాంతాల్లో ఈస్టర్ పండుగ వేడుకలకు క్రైస్తవ మందిరాలలో, ప్రార్థనా మందిరాలలో ఘనంగా జరుపుకున్నారు. తెల్లవారుజామున 4 గంటలకి లేచి చర్చిలలో ప్రార్థనలు నిర్వహించి వారి వారి పెద్దల సమాధుల వద్దకు వెళ్లి సుగంధ ద్రవ్యాలు చల్లి కొవ్వొత్తులు వెలిగించి పెద్దలను స్మరించుకుంటూ ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా పొన్నూరు క్రీస్తు శతవార్షిక లూథరన్ పరిశుద్ధ దేవాలయం పాస్టర్ కనపర్తి ఆశీర్వాదం పాల్గొని ప్రసంగించారు. కృష్ణా జిల్లా నూజివీడు నియోజకవర్గం ముసునూరు మండలం కొత్తూరు గ్రామంలో కమర్షియల్ క్రాప్స్ ను పరిశీలించేందుకు తెలంగాణ నుంచి 250 మంది రైతులు వచ్చారు. కొత్తూరు గ్రామానికి చెందిన మెరపనేని రమేష్ పామాయిల్, జీడి మామిడి, అంతర పంట, కోకో తోటలను రైతులు పరిశీలించారు. తెలంగాణ అటవీ శాఖ మంత్రి హరీష్ రావు ఆధ్వర్యంలో క్షేత్రస్థాయిలో పరిశీలనకు వచ్చామని రైతులు తెలిపారు. తెలంగాణలో కొత్తగా నిర్మించిన ప్రాజెక్టుల వలన భూగర్భ జలాలు పెరగడంతో అక్కడి రైతులు ఆంధ్రప్రదేశ్లోని కమర్షియల్ పంటలను పరిశీలించేందుకు వచ్చారు. పిలిచి ఇక్కడ మాకు ఆతిథ్యం ఇవ్వడం జరిగింది. సిద్దిపేట జిల్లా రైతుల పక్షాన మరియు మా హరీష్ అన్న పక్షాన మేము మళ్ళీ ఈ చెట్ల కూరకు కానీ వాటి కూరకు కానీ వేరే అశ్వరాపేట గ్రామంలో ఆయిల్ ఫామ్ తోటలను చూడడం జరిగింది. అక్కడ రైతులు ఎంతో ఆప్యాయంగా వాళ్ళ తోటలు చూపించి వాళ్ళ అనుభవాలను చెప్పి మరి వాళ్ళ అవసరం ఉంటే మనం అక్కడికి వచ్చి కూడా మీకు సహాయ సహకారం అందిస్తామని చెప్పడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ పంటలను చూసిన తర్వాత మేము కూడా తప్పకుండా ఆయిల్ ఫామ్ పండిస్తామనే ఒక ధీమా ధైర్యం మాకు కలిగింది. తప్పకుండా మేము ఇప్పుడు ఇక్కడికి వచ్చిన రైతులం ఇప్పుడు సిద్దిపేట కాన్స్టిట్యున్సీ మందమే ఇలా రావడం జరిగింది. ఇంకా మొత్తం సిద్దిపేట జిల్లా రైతులకు కూడా ఇక్కడికి ఆయిల్ ఫామ్ చూసేందుకు మంత్రి గారు క్షేత్రస్థాయిలో చూసేందుకు రైతులను ఇక్కడ పంపించడం జరుగుతుంది. సిద్దిపేట జిల్లాను నిజంగా ఆయిల్ ఫామ్ ఇక్కడ మన అశ్వరాపేటకు వస్తే ఎంత తృప్తి కలిగిందో సిద్దిపేట జిల్లాలో తిరుగుతుంటే ఆ ప్రాజెక్టుల కింద కానీ మా యొక్క పంట పొలాలు కానీ తప్పకుండా ఇక్కడ ఇట్లా కావాలని మేము కూడా ఆర్థికంగా మంచిగా ఎదగాలని మేమందరము మా రైతుల పక్షాన ఆశిస్తూ గుగ్గిరాలలో గెలిచే దమ్ము లేక టీడీపీ అభ్యర్థులను మంగళగిరి ఎమ్మెల్యే ఆల రామకృష్ణారెడ్డి కొనుక్కుంటున్నాడని మంగళగిరి టీడీపీ నేతలు పోతినేని శ్రీనివాసరావు, గూడూరు వెంకట్రావు ఆరోపించారు. దుగ్గిరాలలో వైసీపీకి అంత బలముంటే టీడీపీ అభ్యర్థులు ఇళ్ల చుట్టూ ఎందుకు ప్రదక్షిణలు చేస్తున్నారని మండిపడ్డారు. దుగ్గిరాలలో ఓటమి భయం పట్టుకుని అవాకులు చవాకులు పేలుతున్నారని వారు విమర్శించారు. మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? ఎలక్షన్కి వెళ్ళటం వలన మీరు ఎందుకు ఉలుకులికి పడుతున్నారో దుగ్గిరాల మండలం ఎలక్షన్ అంటే మీరు సమాధానం చెప్పాల్సిన ఆవశ్యకత ఉంది. మేము ఒక్కటే అడుగుతున్నాం, మీరు నీతిగా నిజాయితీగా ఎలక్షన్లు చేయదలుచుకుంటే మేము సిద్ధంగా ఉన్నాం అన్ని చోట్ల పోటీ చేయడానికి. మేము మంగళగిరి నియోజకవర్గంలో ఒకటే చెప్తున్నాం, నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో దుగ్గిరాల మండలంలో మేము ఎలక్షన్కి వెళ్తుంటే మీరెందుకు ఉలికి పడుతున్నారు? మీరెందుకు భయపడుతున్నారు? నిజంగా మీరు నీతిగా వ్యవహరిస్తే ముందు మీరు దుగ్గిరాల ప్రజలకు క్షమాపణలు చెప్పి మా నామినేషన్ వేసినటువంటి దుగ్గిరాల 1-3 సెగ్మెంట్ల అభ్యర్థులు మీరు మాకు వెనక్కి పంపించండి. అధికార దాహంతో డబ్బు మదంతో 2 అభ్యర్థులు మీరు కొనుగోలు చేశారు. మీరు నిజం మాట్లాడండి. మేము కార్యకర్తల కోసం ప్రాణం ఇచ్చే పార్టీ తెలుగుదేశం పార్టీ, దేనికైనా మేము సిద్ధమే. కాబట్టి నిజాయితీగా ఈ దుగ్గిరాల మండలంలో మీరు ఎలక్షన్ జరిపించండి. ఖచ్చితంగా గెలుపు మాదే అని చెప్పి మేము డంకా బాధ్యత అని చెప్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఏప్రిల్ 8న జరుగుతున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు కౌంటింగ్ కు పగడ్బందీ ఏర్పాట్లు. ఎన్నికల అధికారులతో సమావేశమైన జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్.
రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాలలో ముమ్మరంగా కొనసాగుతున్న కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం 3 వారాల్లో 1 కోటి మందికి వ్యాక్సినేషన్ లక్ష్యంగా పెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం. స్థానిక ఎన్నికలను ప్రతిపక్ష నాయకుడి హోదాలో బహిష్కరించడం దివాలా కోరుతనం ఎద్దేవా చేసిన ఎంపీ మోపిదేవి వెంకటరమణ. మచిలీపట్నంలో 10 ఏళ్ల బాలిక కిడ్నాప్ విఫలయత్నం. బాలిక కేకలు వేయటంతో వదిలి వెళ్లిన అగంతకుడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.